తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నిజామాబాద్ ఎంపీ కవిత కేక్ కట్ చేయనున్నారు. కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. आज का दिन हमारे लिए बड़ा अजीम दिन है, बड़ी क्योंकि आज हमारे महान और महात्मा लीडर आलमगीर के जन्मदिन है। जन्मदिन सारे तेलंगाना के सारे आवाम बड़ी बहुत जोश और खरोश से मना रहे हैं। यकीनन आज जो सपना है तेलंगाना का वो हमारे महान और लीडर महात्मा लीडर केसीआर साहब का सपना है और तेलंगाना के लिए जो गोल्डन तेलंगाना का उनका सपना है तो ज़रूर पूरा करने के लिए सारे तेलंगाना के चार करोड़ आवाम हमारे सीएम साहब का हाथ मजबूत करेंगे। और हमारे लिए अल्लाह ताला ने भगवान ने एक बहुत मसीहा और बहुत महात्मा लीडर पैदा किया जो तेलंगाना के आवाम के मसाइल हल करने के लिए अपनी ज़िंदगी वक़्फ कर चुके हैं। आज उनका जन्मदिन सारे तेलंगाना में बड़ी जोश से मना रहे हैं और आज हम तेलंगाना भवन में भी जन्मदिन मना रहे हैं और यही भगवान से और अल्लाह ताला से प्रार्थना करते हैं कि अल्लाह ताला हमारे सीएम साहब को सेहत और तंदुरुस्त के साथ हयात दे और उनको जो उनकी जो ख्वाहिश है कि इस तेलंगाना को गोल्डन तेलंगाना बनाना है उसमें सारी आवाम का साथ देते हुए अल्लाह से दुआ करते हैं अल्लाह ताला उनके सपने को पूरा करे। जय तेलंगाना जय ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా మా యూత్ కోఆర్డినేటర్ ధర్మేందర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారిని అభినందిస్తున్నాం. యూత్ అందరినీ రేపు వచ్చే కాలమంతా యువకులదే. ఈ యువకుల కొరకే ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చాం మేము. మీరందరూ కూడా యాక్టివ్గా తెలంగాణను పునరాంకితం చేసి కేసీఆర్ యొక్క కలలను పూర్తి చేయాలని చెప్పని మా యువకులతోటి నేను మనవి చేస్తున్నాను. కేసీఆర్ గారు తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ తీసుకొచ్చారు. ఆయన లాస్ట్ మూమెంట్లో మరి కేసీఆర్ మూమెంటు చాలా ఫలప్రదమైంది. ఆయన యొక్క త్యాగం వల్ల మరి మన అమరవీరుల యొక్క త్యాగం వల్ల మనం రాష్ట్రం సాధించుకున్నాం. ఇలాంటి రాష్ట్రం బాగా పురోగమిస్తుంది, బ్రహ్మాండంగా పోతున్నది. కానీ కొంతమంది చీడ పురుగులు ఈనాడు అడ్డంకులు పట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రాజెక్టులు కడితే కోట్లకు పోయి స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం అన్నాడు తెలంగాణ నీళ్లు నిధులు ఉద్యోగాలు ఈ మూడు కాన్సెప్ట్ తోటే మనం ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. ఇలా నీళ్లు కంప్లీట్ చేసి మరి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు మరి మిషన్ కాకతీయ మిషన్ భగీరథలు తీసుకొచ్చి మరి కార్యక్రమాలు చేస్తే కోట్లకు పోయి అడ్డంకులు పెడుతున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు వచ్చినా ప్రజలు మా ఎంట ఉన్న రోజులు మా యువకులు మా ఎంట ఉన్న రోజులు ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడే కాదు ఇంకా 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరినీ సహకారం తీసుకొని ముందుకు పోవాలని కేసీఆర్ 100 సంవత్సరాలు మంచిగా హాయిగా జీవించాలని చెప్పని ఆయన ముఖ్యమంత్రి నాయకత్వం మనకు సక్సెస్ కావాలని చెప్పని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై